హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో 20 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రామ్ స్పర్శతో ఒళ్ళు పులకించి అను కూడా అలానే ఉండిపోయింది. కొంత సమయం నుండి "ఆఫీసర్ ఇంక వెళ్ళండి ప్లీజ్" అంది అను. "ఊహు నాకిలానే బావుంది" అన్నాడు. "మీకు బానే ఉంటుంది. నాకే ఏదోలా ఉంది" అంది చిన్నగా. "ఏదోలా అంటే ఎలా అను" అని ఇంకా దగ్గరికి లాక్కొని హస్కీ వాయిస్‌తో అడిగాడు. అప్పటికే అనుకి నరాలు జివ్వుమంటూ ఉన్నాయి. "ఆఫీసర్ ప్లీజ్" అంటూ ఎంతో కష్టంగా పలికింది ఒక్కొక్క పదాన్ని. తన కష్టం చూసి నవ్వుకుంటూ "సరేలే చేతులకి గోరింటాకు పెట్టుకున్నావు. అసలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా" అన్నాడు. "ఓ తెలుసుగా" అంది. "ఎందుకేంటి" అని అడిగాడు. "ఇది ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడు అని చెప్పింది." "అవునా? మరి నేను మంచివాడిని అంటావా" అన్నాడు. "ఏమో రేపు ఇది ఎలా పండితే అదే డిసైడ్ చేస్తుంది" అంది. "అంటే ఏంటి? ఒకవేళ నా టైం బాగోక ఇది సరిగ్గా పండకపోతే" అన్నాడు. "చెప్పాగా ఎంత బాగా పండితే మీరంత మంచివారు, లేదంటే మీరు" అని అంటుంటే "వద్దు నాకు అర్థమైంది" అని "దేవుడా ప్లీజ్ ఎంత ఎర్రగా పండాలో అంత ఎర్రగా పండేలా చెయ్యి" అన్నాడు పైకి చూస్తూ. రామ్ యాక్షన్‌కి నవ్వుతూ "మీరేం భయపడకండి ఆఫీసర్. నాకు సూపర్‌గా పండుతుంది చూడండి" అంది అను. "హ్మ్. అలా అయితే నో ప్రాబ్లమ్" అంటూ మళ్ళీ చుట్టూ చేతులు వేస్తుంటే ఫాస్ట్‌గా లేచి "ఇక చాలు వెళ్ళండి" అంది. "అది కాదను నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు కదా! నీకేమైనా హెల్ప్ చేద్దామని ఉంటే వెళ్ళిపో అంటావేంటి" అన్నాడు రామ్. "హెల్ప్ మీరేం చేస్తారో తెలుసు గానీ వెళ్ళండి ఇంకా" అని అంటుంటే అప్పుడే ఒక్కసారిగా బాల్కనీలో నుంచి గాలి వీచి అను ఓని ఎగిరింది. అలా ఎగరగానే అనుని చూసి రామ్ అలానే ఉండిపోయాడు. అను ఓని వేసుకునేందుకు లేక చేతులు అడ్డం పెట్టుకొని అటువైపు తిరిగిపోయింది. "ఆఫీసర్ ప్లీజ్ ఇప్పటికైనా వెళ్ళిపోండి" అంది వెనక్కి తిరగకుండానే. కానీ రామ్ అను మాటలు పట్టించుకోకుండా నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి ఓనిని తీసుకుని అను చుట్టూ కప్పి "ఏంటి భయపడ్డావా" అంటూ తనతో ఢీకొట్టి తనని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి పడుకో అని చెప్పి తనని నిద్రపుచ్చి వెళ్ళిపోయాడు. తన గదికి వెళ్ళి పడుకుందామని కళ్ళు మూసుకుంటే ఎదురుగా అను ఓని లేకుండా కనిపిస్తుంటే "ఆ ఏమైందిరా నీకు ఇలా చూసి అలా సొల్లు కాచుకుంటున్నావు" "లేదు నాన్న నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి అలా డిస్టర్బ్ అవ్వకూడదు" అని తనలో తానే నచ్చ చెప్పుకుంటూ ఎలాగోలా పడుకున్నాడు. ఆ రోజు నిశ్చితార్థం కావడంతో ఇల్లంతా పొద్దున్నుంచే హడావిడి మొదలైంది. అందరూ త్వరగా లేచి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అను లేచి గోరింటాకు తీసి తన చేతులను చూసుకొని ఎంత బాగా పండాయో నాకు తెలుసు ఆఫీసర్ ఎంత మంచివారో అని అనుకుని రామ్ లేచాడేమోనని బాల్కనీలోకి వెళ్ళింది. కానీ రామ్ రూమ్ ఇంకా క్లోజ్ చేసి ఉండడంతో వెళ్ళి స్నానం చేసి వచ్చి చూసింది. అప్పుడే రామ్ లేచి వచ్చాడు. అను అటువైపు తిరిగి తల తుడుచుకుంటూ ఉండడం వలన రామ్‌ని చూడదు. అనుని చూసి రామ్ స్టన్ అయిపోయాడు. ఎందుకంటే తను తల మొత్తం ముందుకు వేసుకొని ఆరబెట్టుకుంటుంది. వంగి ఉన్న కారణంగా నడుం క్లియర్‌గా కనిపిస్తుంది. అప్పుడే స్నానం చేసొచ్చిందేమో. వీపు పైన, నడుం పైన ఉన్న నీటి బిందువులు సూర్యకిరణాలు పడి ముత్యాల్లా మెరుస్తూ ఊరిస్తున్నాయి. ఏమరపాటుగా రామ్‌ని చూసిన అను "గుడ్ మార్నింగ్ ఆఫీసర్. చూడండి నేను చెప్పానా పండుతుందని ఎంత బావున్నాయో కదా" అంది. ఆ మాటలకి స్పృహలోకి వచ్చి "ఆ! చాలా బావున్నాయి" అన్నాడు. "సరే మీరు తొందరగా రెడీ అయ్యి రండి నేను వెళ్తున్నాను" అంది. "ఎక్కడికి" అని అడిగాడు. "అమ్మ వాళ్ళు వస్తారండి తయారు చేయడానికి. ఈరోజు నిశ్చితార్థం కదా ఆల్రెడీ అమ్మ వచ్చి వెళ్ళింది ఒకసారి" అంది. "జరగని నిశ్చితార్థంకి ఇంత రెడీ అవ్వడం అవసరమంటావా" అన్నాడు. "మీరలా అంటున్నారు కానీ అసలు ఎలా ఆపుతారండి నాకు చాలా టెన్షన్‌గా ఉంది" అంది. "నిజం చెప్పనా నేను ఏమీ ప్లాన్ చేయలేదు" అన్నాడు. "వాట్? మరింత కూల్‌గా ఎలా ఉన్నారు" అంది. "బీ పాజిటివ్ అను. ఆఖరి క్షణం వరకు హోప్స్ వదులుకోకూడదు. ఏదో ఒక అవకాశం తప్పకుండా వస్తుంది" అన్నాడు. "ఇంత టెన్షన్‌లో ఇలా ఎలా మాట్లాడుతున్నారు? చూడండి ముందే చెప్తున్నా మీరు ఆపలేదంటే నేను నిశ్చితార్థం చేసేసుకుంటా. తర్వాత నాకు సంబంధం లేదు" అంది. "ఆ రాక్షసి అలా అంటున్నావేంటి" అన్నాడు. "అంతే ఎప్పుడూ అబ్బాయిలే రిస్క్ చేయాలి అది రూల్"
సో మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి, నేను వెళ్ళి రెడీ అవుతాను అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ! రూల్ అంట రూల్. ఇదేం అన్యాయం దేవుడా! ఎప్పుడు అబ్బాయిలే దెబ్బలు తినాలా? అమ్మాయిలు ఇదిగో ఇలా మొత్తం నీదే భారమని నెత్తిన పెట్టేసి వెళ్ళిపోతారా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అనుకుని, అమ్మో! ఇది నిజంగా చేసేసుకుంటే బాబోయ్! ఏదైనా చెయ్యాలి. అసలైతే ముందు నేను రెడీ అవ్వాలి కదా! అని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అను దగ్గరికి రాజీ వచ్చి చీర కట్టింది. తర్వాత హైమ పిలవడంతో కిందకి వెళ్ళి అంజలి వాళ్ళను వెళ్ళమని చెప్పింది. రమ్య, అంజలి వెళ్ళి అనుని అందంగా తయారు చేశారు. అప్పటికే చాలా టైం అవ్వడంతో పంతులు గారు బంధువులు కూడా వచ్చేశారు. విక్రమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే బయలుదేరమని చెప్పడంతో వాళ్ళ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. తను అను దగ్గరికి వెళ్ళి పోనీలే, నీకు నువ్వే సర్ది చెప్పుకొని రెడీ అయ్యావు. ఇలానే ఎలాంటి గొడవ చేయకుండా పెళ్ళి కూడా చేసేసుకో అంది. ఓసి పిచ్చిదానా, ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుందనుకుంటున్నావా అంది. మరి జరగకపోతే ఆగిపోతుందా అని అడిగింది. ఏమో, ఏదైనా జరగచ్చు, నువ్వు చూస్తూ ఉండు. అది సరే, నేను బాగానే రెడీ అయ్యానా, ఇంకా ఏమైనా ఉందంటావా ఒకసారి చూడు అంది. అనుని కింద నుంచి పై వరకు చూసి అంతా బాగానే ఉంది, ఏం తేడా లేదు అంది. అవునా, సరే అయితే వెళ్ళి మా పెద్దమ్మనో అమ్మనో పిలువు, నాకు దిష్టి తీస్తారు అంది. అంటే నావి దిష్టి కల్లా అంది. ఏ నీకేమైనా డౌటా? నావి అనుకునే వాటి మీదేగా నీ కళ్ళు పడతాయి. వెళ్ళు, ముందెళ్ళి నేను చెప్పిన పని చేయి అని అంది. పిలవను, నేను అస్సలు పిలవను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్ కూడా రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు. మంచి షేర్వాణిలో అందంగా ఉన్న కొడుకుని చూసుకొని మురిసిపోయారు అనసూయ, ప్రకాష్. అనసూయ దగ్గరికి వెళ్ళి, రే నాన్న, నిశ్చితార్థం నీది కాదురా, ఇలా రెడీ అయ్యావు అంది. అమ్మా, నేనేమి కావాలని డ్రెస్ వేసుకోలేదు, అత్తయ్య గారు ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాను అన్నాడు. అవునా, వదిన గారు వాళ్ళు ఇచ్చిందా, చాలా బాగుందిరా అని మెడికల్ విరిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి, హైమావతి ఇద్దరు రామ్ని చూసి ఆగిపోయారు. అక్క, ఇదేంటి, ఇది అల్లుడు గారికి ఇవ్వడానికి తీసుకున్న డ్రెస్ కదా, రాంబాబు వేసుకున్నాడేంటి అంది రాజేశ్వరి. నాకు అదే అర్థం కావటం లేదు, నువ్వు ఆ రోజు తెచ్చేటప్పుడు కవర్లో ఏ డ్రెస్ ఉందో చూడలేదా అని అడిగింది. ఏమో అక్క, అన్ని కవర్లు ఒకేలా ఉన్నాయి కదా, ఇదే అనుకుని అల్లుడు గారికి ఇంకొక డ్రెస్ ఇచ్చేశాను అనుకుంటా అంది. అవునా, ఇప్పుడు ఎలా రాజీ అంది హైమ. అయ్యో, నా వల్ల ఎంత పొరపాటు జరిగిపోయిందక్క, ఇప్పుడు ఉయ్యాల వారు ఏమనుకుంటారో ఏంటో కదక్క అంది చేతులు నలుపుకుంటూ. రాజీ, అయిపోయిన దానికి టెన్షన్ పడి లాభం లేదు, ఇప్పుడేం చేయాలో అది ఆలోచించాలి అంది. దాంతో ఇద్దరు ఆలోచనలో పడ్డారు. దగ్గరికి రాకుండా ఆగిపోయి నిలబడి ఆలోచనలో మునిగిపోయిన వియ్యపురాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమైంది వదిన గారు, ఇద్దరు ఎందుకని కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నారు అని అడిగింది అనసూయ. అది వదిన మరేమో అంటుంటే, నువ్వు ఊరుకో రాజీ, ఏం లేదు వదిన గారు, మా వల్ల చిన్న పొరపాటు జరిగింది అంది. అవునా, ఏమైంది వదిన అంది అనసూయ కంగారుగా. ఇంతలో రామ్ కూడా దగ్గరికి వచ్చాడు. అది వదిన అంటూ, బాబు రామ్, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాము అన్నారు. అత్తయ్య గారు చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. అవును బాబు, నేను చూసుకోకుండా అని అంటుంటే దూరంగా ఈశ్వర్ కనిపించాడు. దాంతో హైమ ఊపిరి పీల్చుకొని, అదేం లేదు బాబు, గెస్ట్లుగా వచ్చిన మీతో పనులు చేయిస్తున్నామని మా రాజీ ఫీల్ అవుతుంది, అదే మీకు చెప్పాలని అనుకుంది కదా రాజీ అంటూ ఆవిడకి సైగ చేసింది. అక్క ఏదో ఆలోచించే ఉంటుంది అని అనుకుని, అవును బాబు, అదే విషయం అంది రాజేశ్వరి. ఇద్దరు అబద్ధం చెప్తున్నారని తెలుసుకోలేనంత తెలివి లేనివాడు కాదు రామ్, పైగా పోలీస్ ఆఫీసర్. కానీ వాళ్ళు దేనికో టెన్షన్ పడుతున్నారని అర్థమై, అయ్యో అలా అంటున్నారేంటి అత్తయ్య గారు, మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది, మీరు అస్సలు అలా అనుకోవద్దు అన్నాడు. సరే బాబు, మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ఇప్పుడైతే కొంచెం పనుంది అని వదిన గారు, అన్నయ్య గారు మీరు కూడా త్వరగా తయారవ్వండి అని అనసూయకి చెప్పి రాజేశ్వరి చేయి పట్టుకొని అక్కడి నుంచి ఈశ్వర్ దగ్గరికి వెళ్ళింది హైమ. రామ్ వదిన వాళ్ళు ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పారు కదా అని అంది అనసూయ. రామ్కి అదే అనుమానంగా ఉన్నా అలాంటిదేమీ లేదమ్మా, ఏదో హడావుడిలో ఉండి అలా మాట్లాడుతున్నారు. వెళ్ళు, నువ్వు ముందెళ్ళి రెడీ అయ్యి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలేమో చూడు, నాన్నగారి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. దాంతో ఆవిడ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్ కూడా తన ఆలోచనలు ఆపి ప్రకాష్ గారిని రెడీ చేస్తున్నాడు. తోడికోడలిద్దరూ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న ఈశ్వర్
పెద్ద పొరపాటు జరిగిపోయిందిరా అన్నారు కంగారుగా వాళ్ళిద్దరిని చూసి. అమ్మా ఏమైంది? ముందులా రండి అని పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు. దాంతో రాజేశ్వరి మాట్లాడుతూ, నాన్న ఈశ్వర్, నేను అల్లుడు గారికి ఇవ్వాల్సిన బట్టలు మన రాంబాబుకి ఇచ్చేశానురా అంది ఆవిడ. అది విని, ఏంటి పిన్ని నువ్వు అనేది అని అన్నాడు ఈశ్వర్. ఉష్ కొంచెం మెల్లిగా, ఈ విషయం మీ బాబాయ్కి తెలిస్తే నన్ను కోప్పడతారు అంది. ఆ సరే పిన్ని, బట్టలు మారిపోవడం ఏమిటి అన్నాడు. అప్పుడు ఆవిడ జరిగింది చెప్పడంతో, అవునా మరిప్పుడు ఎలా అని అడిగాడు. ఆవిడ బిక్కముఖం వేసుకుని హైమ వంక చూసింది. వాళ్ళమ్మ వంక చూసి, అర్థమైంది, తొందరగా వెళ్ళి అలాంటివే తీసుకురావాలి అంతే కదా అన్నాడు. ఇద్దరు కూడా అవునన్నట్లుగా తల ఊపారు. సరే సరే నేను తొందరగా వెళ్ళి వచ్చేస్తాను, నాన్న వాళ్ళు అడిగితే అర్జెంట్ పని మీద వెళ్ళానని చెప్పండి అని వెళ్ళాడు ఈశ్వర్. ఇంతలో రఘురామయ్య గారు పిలిచేసరికి, చెప్పండి మామయ్య గారు అని వెళ్ళి అడిగారు. అబ్బాయి వాళ్ళు బయలుదేరారంటమ్మా, ఫోన్ చేశారు, మీరు వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోండి అని చెప్పారు. అన్నీ అయిపోయాయి మామయ్య గారు, మళ్ళీ ఒకసారి చూసుకుంటాం అని వెళ్ళారు. కొడుకులు ఇద్దరి దగ్గరికి వెళ్ళి వచ్చిన బంధువులకి మగపెళ్లి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడమని చెప్తున్నారు. ఇదంతా పైనుంచి చూస్తున్న అనుకి బాధగా ఉంది. పక్కనే ఉన్న రమ్య, ఏమైంది మళ్ళీ అలా అయిపోయావు అంది. చూడవే, ఇంట్లో వాళ్ళు ఎంత సందడిగా అన్నీ చేస్తున్నారు, కానీ ఇదంతా జరగదని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో కదా అంది. నిజమేనే, పోనీ ఒక పని చెయ్యి అంది. ఏంటి అది అని అడిగింది. పాపం వీళ్ళందరినీ ఎందుకు ఫీల్ అయ్యేలా చేయడం, నువ్వే రామ్ గారిని మర్చిపోయి హ్యాపీగా ఈ పెళ్లి చేసుకో అంది. రమ్య ఏంటి అలా అంటావు అంది చిరుకోపంగా. మరి లేకపోతే వాళ్ళు బాధపడకూడదు, వీళ్ళు బాధపడకూడదు. విక్రమ్తో నీ పెళ్ళి ఆగిపోవాలి, రామ్ గారితో నీ పెళ్ళి జరగాలి. ఇన్నంటే కష్టం, కేవలం ఒక్కటే డిసైడ్ అవ్వు, నీ పెళ్ళి విక్రమ్తోనా రామ్ గారితోనా అంది. రామ్ గారితోనే అని చెప్పింది అను. కదా మరి అలా జరగాలంటే నోరు మూసుకొని మనం అనుకున్నదే చెయ్యి, అంతేకాని మళ్ళీ ఇలా మాట్లాడవంటే గుద్దుతాను, పద రూమ్లోకి అని తీసుకెళ్ళింది. ఈశ్వర్ బయటికి వెళ్ళడం చూసి రామ్ తన దగ్గరికి వెళ్ళి, బావగారు ఏమైంది, ఇప్పుడు ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నారు అని అడిగాడు. ఏం లేదు రామ్, చిన్న పని ఉంది అందుకనే వెళ్తున్నాను అన్నాడు. ఏదైనా నేను చేస్తానండి, ఏంటో చెప్పండి అని అడిగాడు. అది తొందరలో మా పిన్ని పెళ్ళికొడుకుకి ఇవ్వాల్సిన బట్టలు నీకు ఇచ్చేసింది మొన్న. ఆ విషయం ఆవిడకి ఈరోజు నువ్వు డ్రెస్ వేసుకునే వరకు తెలియనే లేదు. ఇప్పుడు చూసి ఇలాంటిదే ఇంకొకటి తెమ్మని చెప్పారు, అందుకనే వెళ్తున్నాను అన్నాడు. ఇందాక వాళ్ళెందుకు మాటలు తడబడ్డారో అర్థమై నవ్వుకుంటూ, చూసారా బావగారు, డెస్టినీ అంటే ఇదే, స్వయంగా అత్తయ్య గారే చేత్తోనే ఎవరికి ఏది ఇవ్వాలో అలా ఇప్పించాడు ఆ భగవంతుడు అన్నాడు రామ్. రామ్, నేను ఇప్పటి వరకు ఇలాంటివి పెద్దగా నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడైతే నిజమనిపిస్తుంది అని అన్నాడు ఈశ్వర్. నమ్మాలి బావగారు అని, అయినా మీరెందుకు, నేను వెళ్తాను, ఇటు ఇవ్వండి అని కార్ కేస్ తీసుకున్నాడు. వద్దులే రామ్, మళ్ళీ ఈ విషయం నీకు తెలిసిందని మా పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుంది అన్నాడు. మీరు ఇదంతా చెప్పకుండా రామ్ని పంపించాను, నేను ఇప్పుడు ఇక్కడ ఉండాలి కదా, అందుకని అని చెప్పండి చాలు అన్నాడు. అలా అంటావా, సరే అయితే తొందరగా వచ్చేయి అని కేస్ రామ్కి ఇచ్చి ఈశ్వర్ లోపలికి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళడం చూసిన అంజలి, ఏవండి మా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగింది. చెప్తాలే కానీ, ఏంటి మేడం గారు, నిశ్చితార్థం మా చెల్లిదైతే మీరేంటి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యారు అని అన్నాడు. మా ఆయనకి నేను ఇలా రెడీ అయితే చాలా ఇష్టమని ఒకసారి చెప్పాలే, అందుకని అంది నవ్వుతూ. ఓహో అవునా, నిజంగానే చాలా బాగున్నావురా అంటూ, చింటూ ఎక్కడా అని అడిగాడు. వాడిని ఏమీ అడుగుతారులేండి, వాళ్ళ అత్తమ్మ పెళ్ళికి పెద్దోడైపోయాడు, అదిగో చూడండి తాతయ్య గారితో కలిసి పెద్ద మనుషులతో కూర్చొని ఎలా మాట్లాడుతున్నాడో అని చూపించింది. చింటూ రఘురామయ్య గారి ఒడిలో కూర్చొని అందరికీ నమస్కారం చేస్తూ మాట్లాడుతూ కనిపించాడు. వాడిని చూసి నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. తను రామ్ని వెతుక్కుంటూ వచ్చి అనుని అడిగింది. ఆఫీసర్నా, లేదు నేను చూడలేదు, అయినా ఆయనతో నీకేం పని అని అడిగింది. పనేం లేదు, ఊరికనే, కానీ నువ్వేంటి రామ్ని ఆఫీసర్ అంటున్నావు అంది. అది నేను ఆయనకి పెట్టుకున్న ముద్దు పేర్లే అని సిగ్గుపడుతూ చెప్పింది. తన సిగ్గును చూసి అబ్బా అనుకుంటూ, అయినా అదే ముద్దు పేరు, చక్కగా బోలెడన్ని పేర్లుండగా అంది. నీకెందుకు, నా ఆఫీసర్ నా ఇష్టం, నేను ఎలా అయినా పిలుచుకుంటాను, ఆయనకు లేని బాధ మధ్యలో తమరికెందుకు అంది కోపంగా అను.
నువ్వు వేరే ఎవరిని పిలుచుకున్నా నాకు ఎలాంటి బాధ ఉండదు. కానీ నువ్వు చెప్పేది రామ్ గురించి. కాబట్టి ఇంతలా అడుగుతున్నాను అంది తను. చా నీ రామ్‌నా అని సాగదీస్తూ రాముడు ఎప్పుడూ సీతతోనే జతకడతాడు. కానీ శూర్పణఖతో కాదు అంది అను. హా! ఎవరు శూర్పణఖో, ఎవరు సీతో కాలమే నిర్ణయిస్తుంది అంది తను. నేను అదే చెప్తున్నా అంటుంది అను. వీళ్ళ వాదనలో ఉండగానే విక్రమ్ వాళ్ళు వచ్చేశారు. వారితో పాటు చాలామంది బంధువులు వచ్చారు. వచ్చిన వారందరినీ రఘురామయ్య కొడుకులిద్దరూ దగ్గరుండి లోపలికి ఆహ్వానించి మర్యాదలు బాగా జరిగేలా చూసుకుంటున్నారు. ఈశ్వర్ లోపలికి రావడం చూసి హైమ వెళ్ళి, ఏంటి నాన్న నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, బట్టలకి వెళ్ళలేదా? ఇంకా చూడు వాళ్ళు కూడా వచ్చేశారు అంది కంగారుగా. అమ్మా కూల్, రామ్ వెళ్ళాడు ఆ పని కోసం, అందుకని నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు ఈశ్వర్. అవునా, నేను ఇంకా కంగారు పడిపోయాను నాన్న అని. సరే పద, వియాల్ వారు వచ్చేశారు అని ఈశ్వర్ని తీసుకొని వెళ్ళింది. రామ్ బట్టలు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక చిన్ని బాబు పరిగెత్తుకుంటూ వచ్చి తనని గుద్దుకొని కింద పడతాడు. రామ్ వెనక్కి తిరిగి ఆ బాబుని చూస్తే అక్కడక్కడ చిన్న దెబ్బలుంటాయి. అప్పటి వరకు ఆ బాబుని పట్టుకోవడానికి వచ్చిన రౌడీలు రామ్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారు. బాబుని పైకి లేపి చుట్టూ చూస్తూ, ఎవరు బాబు నువ్వు, ఈ దెబ్బలేంటి అని అడిగాడు. అన్నా, నన్ను కొంతమంది చాలా రోజుల నుంచి ఒక గదిలో కట్టి పడేసి బంధించి ఉంచారు. నేను ఎంత బ్రతిమలాడినా నన్ను మా వాళ్ళని కలవనివ్వలేదు. రాత్రి నుంచి నాకు జ్వరంగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకొని వస్తుంటేనే ఈ దెబ్బలు తగిలాయి అని ఏడుస్తూ చెప్పాడు. అన్న వాళ్ళు నా వెనకే వస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ అన్నా నన్ను కాపాడండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. రామ్ ఆ బాబు కన్నీళ్లు తుడిచి, లేదు బాబు నీకు ఇంకేం భయం లేదు, నేను నీతోనే ఉన్నానుగా, ఎవరు నిన్నేం చేయరు అని ధైర్యం చెప్పి, అసలు వాళ్ళు నిన్నెందుకు తీసుకెళ్లారో నీకేమైనా తెలుసా అని అడిగాడు. లేదన్నా, నాతో ఏం చెప్పలేదు, కానీ మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించడం విన్నాను. ఆ తర్వాత ఒక అమ్మాయి వచ్చి నన్ను జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పాడు. బాబుని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి అడ్రస్ అడిగి అక్కడికి తీసుకెళ్లాడు. వాళ్ళ బాబు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి తనని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఇన్ని రోజులు పడిన బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తున్నారు. కొంతసేపటికి కుదురుకొని బాబుని కాపాడినందుకు రామ్కి ధన్యవాదములు చెప్పారు. బాబు తల్లి నమస్కరిస్తుంటే ఆవిడ చేతులు పట్టుకుని, అయ్యో మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలాంటి వద్దండి అని అన్నాడు. మా బాబుని తీసుకొచ్చిన నువ్వు మాకు దేవుడితో సమానం బాబు. చిన్న సాయం చేసి గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో మా నమస్కారాన్ని కూడా తిరస్కరిస్తున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అంది ఆవిడ. అలా అనకండమ్మా, అయినా మీ అందరినీ కాపాడడం నా బాధ్యత అన్నాడు. రామ్ మాటలు వాళ్ళకి అర్థం కానట్టుగా చూస్తుంటే నేను ఒక పోలీస్ అని చెప్పాడు. అది విని ఆ బాబు నిజమా అన్నా అని అడిగాడు. బాబు తల నిమురుతూ అవును నాన్న అని, ఇప్పుడు చెప్పండి అసలు మీ అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అని అడిగాడు. వాళ్ళు చెప్పడానికి వెనకాడుతుంటే మీకేం భయం లేదండి, ధైర్యంగా మీరు నిజం చెప్పగలిగితేనే కదా దోషులకి శిక్ష పడుతుంది. మీరు ఇలా నోరు విప్పకపోతే ఈరోజు మీ అబ్బాయి, రేపు ఇంకొకరు ఇలా భయపడి తప్పు చేసే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నారు అన్నారు. రామ్ మాటలకి వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అయినా సాయం చేసిన న్యాయం కూడా చేస్తాడని నమ్మి, వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు బాబు, మా అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత ఎవరో మా అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన ప్లేస్కి రమ్మన్నారు. కానీ ఆడపిల్లని అలా ఒంటరిగా పంపడానికి భయపడ్డాము. మా అమ్మాయి మాత్రం ధైర్యంగా తనకి తమ్ముడు ముఖ్యమని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక గంటకి వచ్చి ఏడుస్తూ, నేను తప్పు చేశానమ్మా, తమ్ముడు ప్రాణాలు కాపాడడం కోసం నేను ఒక కుటుంబాన్ని బాధ పెట్టే పని చేశాను అని ఏడుస్తూ చెప్పింది. కానీ ఆ సమయంలో మాకు అదేమీ తప్పుగా అనిపించలేదు. అప్పుడు కేవలం మా అబ్బాయి ప్రాణాలు మాత్రమే మాకు కావాలి అంతే. బాధపడుతున్న తనని ఓదార్చి వీడి గురించి అడిగితే వాళ్ళు అనుకున్న పని అయ్యే వరకు వదలమన్నారు అని చెప్పింది. అప్పటి నుంచి వీడి మీద దిగులుతో సగం ఒక జంటను విడదీశానన్న బెంగతో సగం నా కూతురు గదిలోనే ఉండిపోయింది అని చెప్పింది బాబు తల్లి. అన్నీ విన్నరా, మీ అమ్మాయి ఎక్కడుందమ్మా, నేను ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. ఇదిగో ఈ గదిలోనే ఉంది అని ఆవిడ తీసుకెళ్ళింది. సరిగ్గా తలుపు తీసే సమయానికి రామ్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి మాట్లాడి, నేను తొందరగా వెళ్ళాలండి, మళ్ళీ వచ్చి మీ అమ్మాయిని కలుస్తాను, ఈలోపు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, భయపడకండి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు.
రామ్ వెళ్ళాక ఆ బాబు లోపలికి వెళ్ళి అక్క అని పిలిచేసరికి అప్పటి వరకు ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చున్న ఆ యువతి పరుగున వచ్చి తన తమ్ముడిని పట్టుకుని తనివి తీరా ఏడ్చింది. తర్వాత తన తల్లిదండ్రులు జరిగిందంతా చెప్పారు. అది విని ఆ ఆఫీసర్ ఎవరమ్మా, నేను ఆయనని కలవాలి అంది. ఏదో ఫోన్ వస్తే ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా, మళ్ళీ వస్తానని చెప్పారు అని అంది తన తల్లి. ఇక అక్కడ విక్రమ్ వాళ్ళు రావడంతోనే హడావిడి మొదలైంది. పంతులు గారు వచ్చి ముందుగా అను చేత వినాయకుని పూజ చేయించి చీర మార్చుకొని రమ్మన్నారు. ఎందుకో తెలియదు, అనుకి మనసంతా గందరగోళంగా ఉంది. నిశ్చితార్థం ఆగుతుందా లేదా అనే భయం పట్టుకుని రామ్కి ఫోన్ చేసింది. తను చెప్పింది విని గట్టిగా ఊపిరి పీల్చుకొని రెడీ అయ్యి వెళ్ళింది. మెట్లు దిగుతున్న అనుని చూసి తన వాళ్ళు మురిసిపోతుంటే విక్రమ్, తనూజ మాత్రం నవ్వుకున్నారు. రమ్య, అంజలిల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే టెన్షన్గా ఉంది. సమయం గడిచే కొద్దీ అను గుండె కూడా వేగం పెరుగుతుంది. ఇంతలో రాజేశ్వరి, హైమ ఈశ్వర్ని పిలిచి రామ్ ఇంకా రాలేదు అని అడిగారు. ఫోన్ చేశానమ్మా, దారిలోనే ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, మీరు లోపు మిగిలినవి చూడండి అని చెప్పాడు. వాళ్ళు భయపడుతూనే పంతులు గారు చెప్పేవి చేస్తున్నారు. కళ్ళు మూసుకొని తన రామ్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ టెన్షన్ని తగ్గించుకుంటుంది అను. ఇక ముహూర్త సమయం కావడంతో పంతులు గారు ఇరువురు తల్లిదండ్రులను తాంబూలాలు మార్చుకోమని చెప్పారు. వాళ్ళు ఆ కార్యక్రమం పూర్తి చేయగానే విక్రమ్ చేతికి ఉంగరం ఇచ్చి అనుకి తొడగమని చెప్తారు. ఎప్పటి నుంచో ఈ క్షణాల కోసమే ఎదురు చూసిన విక్రమ్ ఆనందంగా వచ్చి అను చేతిని తీసుకుని షాక్ అవుతాడు. తనతో పాటు మిగిలిన వారు కూడా కంగారు పడి అయ్యో ఏమైందమ్మా చేతికి అని దగ్గరికి వస్తారు. అది ముహూర్తానికి టైం అయిపోతుందన్న కంగారులో వస్తూ చూసుకోకుండా డోర్ వేసేసరికి నా చెయ్యి ఉండిపోయింది మధ్యలో అని అంది. అరే తొందర ఎందుకు ఇప్పుడు, చూడు ఏమైందో అని కసురుకుంది రాజేశ్వరి. ఆవిడలా అనగానే చిన్నబుచ్చుకున్నాను అని చూసి పంతులు గారు, ఈ చేతికి దెబ్బ తగిలింది కదా, ఉంగరాన్ని మరొక చేతికి పెట్టొచ్చా అని అడిగింది. తప్పని పరిస్థితులలో అలా చేయొచ్చు అన్నారు. సరే అని ఆ చేతిని చూస్తే దానికి రింగ్ పెట్టి ఉంది. అది రామ్ తొడిగిన ఉంగరం. అను, ఈ రింగ్ తీయమ్మా అంది హైమ. అది పెద్దమ్మ, చాలా ట్రై చేశాను కానీ రావడం లేదు అంది. అదేంటి రావడం లేదంటే ఎలా, అయినా ఈ రింగ్ కొత్తగా ఉంది, ఎక్కడిది అని అడిగింది. దాంతో అనుకి ఏం చెప్పాలో అర్థం అవ్వక అమ్మా అది అని చేతులు నలుపుకుంటుంటే అంజలి వచ్చి అత్తయ్య గారు ఆ ఉంగరం నేనే పెట్టాను అంది. నువ్వా, ఎందుకమ్మా, దానికి చాలానే ఉన్నాయి కదా అంది రాజేశ్వరి. ఆహా, అది గుడిలో పూజ చేయించి తీసుకున్నాను అను కోసమని, అది ఎప్పుడు చేతికి చాలా మంచిదని నేనే పెట్టాను, కానీ కరెక్ట్గా సరిపోవడంతో అది టైట్ అయ్యింది, ఇప్పుడు తీయడం ఎందుకులే అని అలానే వదిలేశాను, నన్ను క్షమించండి అత్తయ్య అంది. నువ్వేమీ కావాలని చేయలేదు కదా, దానికి ఎందుకమ్మా బాధపడటం, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. అమ్మా చేతికి పెట్టడం కుదరకపోతేనే దానిని అమ్మాయి చేతిలో పెట్టిద్దాం, గాయం మానేక అమ్మాయి తన వేలికి పెట్టుకుంటుంది అన్నారు పంతులు గారు. సరేనండి, మీరు చెప్పినట్టే తన చేతిలో ఉంగరాన్ని పెట్టించండి అంది సుమ. ఆవిడే ఒప్పుకోవడంతో మిగిలిన వారు ఏం మాట్లాడలేదు. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే విక్రమ్కి లోపల మండిపోతున్న పైకి చిరునవ్వు చిందిస్తూ అను చేతిలో పెడతాడు ఉంగరం. తర్వాత అను చేతికి ఉంగరం ఇచ్చి విక్రమ్కి పెట్టమన్నారు. దేవుడా, ఒక గండం గడిచింది అనుకునేలోపు మళ్ళీ ఇంకొకటి పెట్టవా అని అనుకుని విక్రమ్ వంక చూస్తుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అన్నట్టుగా చూస్తాడు విక్రమ్. వణుకుతున్న చేతితోనే ఉంగరం పెట్టడానికి చేతిని ముందుకు చాపుతుంది. కానీ పెట్టకుండా ఉంగరాన్ని వదిలేసి కళ్ళు తిరిగినట్టుగా పడిపోతుంది. సరిగ్గా అదే టైంకి రామ్ వచ్చి పడుతున్న తనని పట్టుకొని తన గుండెలకి హత్తుకున్నాడు. అనుకోని ఈ దృశ్యానికి అందరూ అలా ఉండిపోయారు. కళ్ళు మూసుకుని ఉన్న రామ్ స్పర్శని అను గుర్తుపట్టగలదు. అందుకనే తన గుండెల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది. అందరూ గాబరా పడుతూ వచ్చి లేపుతున్నాను, లేవడం లేదు. ఈశ్వర్ నీళ్లు తీసుకొచ్చి ముఖంపై చల్లేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి లేవబోతూ మళ్ళీ పడిపోతుంది. రామ్ చేతుల్లో ఉండే అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి, చాలా నీరసంగా ఉంది, నిలబడలేకపోతున్నా అంది. వచ్చిన వాళ్ళు అయ్యో పాపం, పిల్ల పొద్దున్నుంచి ఏమీ తినలేదనుకుంటా, అందుకని ఓపిక లేక నిలబడలేకపోతుంది అని రాజేశ్వరి ముందు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళండి అన్నారు. సుమ కూడా అవును వదిన గారు, ముందు తనకేమైనా తాగించండి అంది. ఆల్రెడీ రామ్ పట్టుకునే ఉండడంతో తనే అనుని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.